ఈరోజు మనం కొంచెం ఈ హ్యూమన్ పెపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాము. ఈ మధ్య మీరు చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్‌లో కానీ, ఈ హెచ్‌పివి వైరస్, హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి వింటూ ఉండుంటారు. సో, కొంచెం మీ అందరికీ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోటి ఈ చిన్న వీడియో చేయడం అనేది జరిగింది. స్త్రీలలో ముఖ్యంగా మన దేశంలో 2 క్యాన్సర్‌లు చూస్తుంటాము. అందులో మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సరు. రెండవది గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చేటువంటి క్యాన్సర్. దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సరు ఒక వైరస్ ద్వారా వస్తుందని ఇప్పుడు మనకి పరీక్షలలో నిర్ధారించబడింది. ఈ వైరస్ పేరే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఈ వైరస్‌లో చాలా రకాలుంటాయి. కాకపోతే అందులో 14 రకాల వైరస్ ద్వారా ముఖ్యంగా హెచ్‌పివి 16, హెచ్‌పివి 18 అనే టైప్స్ ద్వారా మనకి గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ వస్తుందని నిర్ధారించబడింది. ఈ వైరస్ మన శరీరంలోకి ఎలా వెళ్తుంది అని మీకు డౌట్ రావచ్చు. స్త్రీలు, పురుషులు లైంగిక సంబంధం ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ వైరస్ అనేది వాళ్ళ శరీరంలోకి ప్రవేశించడానికి ముఖ్యంగా జనేంద్రియాల దగ్గర అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది మన శరీరంలోకి ప్రవేశించినా కూడా చాలా మందిలో అంటే ముఖ్యంగా 80% నుంచి 90% మంది స్త్రీలలో ఈ వైరస్ అదంతట అదే వాళ్ళకున్నటువంటి ఇమ్యూనిటీ అంటే రెసిస్టెన్స్ అంటారు కదా, బాడీ రోగ నిరోధక శక్తి ద్వారా ఆ వైరస్ అదంతట అదే శరీరంలో నుంచి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఎవరిలో అయితే వెళ్ళిపోకుండా ఉంటుందో వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మనం ఎలా నివారించొచ్చు ఈ వైరస్ మన శరీరంలోకి రాకుండా అనేది మనకి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రశ్న. దానికి ముఖ్యమైనది ఏంటి అంటే, చిన్నప్పుడు మన పిల్లలందరికీ మనం రకరకాల టీకాలు ఇప్పించుంటాం. అంటే టీబీ రాకుండా బీసీజీ, అలాగే పోలియో చుక్కలు, నెక్స్ట్ ఏమో డీపీటీ అంటే గోరింత దగ్గు, ధనుర్వాతం ఇవన్నీ రాకుండా పుట్టినప్పటి నుంచి పిల్లలకి రకరకాల టీకాలు వేయించి ఉంటాము. అలాగే ఇప్పుడు ఈ వైరస్ అనేది మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండడానికి కొత్తగా మనకు ఈ వ్యాక్సిన్ అంటే ఈ టీకా అనేది మనకిప్పుడు అందుబాటులో ఉన్నది. ఈ వ్యాక్సిను మన ఇండియాలో కూడా ఇప్పుడు తయారవుతోంది. ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా ఈ టీకాలు ఇప్పించొచ్చు. ఈ టీకా వలన ఒక గర్భసంచి ముఖద్వారం అంటే సర్వైకల్ క్యాన్సరే కాకుండా స్త్రీలలో జనేంద్రియాలలో కింద వచ్చేటువంటి క్యాన్సర్‌లు, మగవాళ్ళలో అంగంకొచ్చేటువంటి క్యాన్సరు, అలాగే ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా నోట్లో వచ్చేటువంటి కొన్ని రకాల క్యాన్సర్‌లు రాకుండా ఈ టీకా అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకనే 9 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకి, మగపిల్లలకు 14 ఏళ్ల వయసు లోపల మనము 2 సార్లు టీకాలు ఇప్పించగలిగితే అంటే మొదటి ఇంజెక్షన్ ఇప్పించిన 6 నెలల కల్లా రెండో ఇంజెక్షన్ కనుక ఇప్పించగలిగితే ఈ వైరస్ అనేది వాళ్ళ శరీరంలోకి ప్రవేశించకుండా మనం 15 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకి, మగపిల్లలకి 3 సార్లు ఈ టీకాలు ఇప్పించొచ్చు. అంటే మొదటి ఇంజెక్షన్ ఇచ్చిన 2 నెలలకి రెండో ఇంజెక్షను, అది ఇప్పించినటువంటి 4 నెలలకి మూడో ఇంజెక్షన్ ఇప్పించొచ్చు. ఇది మన ఇండియాలో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ గురించి ఈ డోస్ వాడతాము. వేరే ఇంపోర్టెడ్‌గా ఉండేటువంటి వ్యాక్సిన్ అయితే 20 ఏళ్ల వయసు లోపల ఒకసారి ఇప్పించొచ్చు. 20 ఏళ్ల వయసు దాటిన తర్వాత 2 సార్లు మనం ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ టీకా వలన ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి క్యాన్సర్‌లు రాకుండా మనం రక్షించడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలందరూ 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరికి కానీ, గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి, వాళ్ళు గర్భసంచి ముఖద్వారం దగ్గర వాళ్ళకేమన్నా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా అని తెలుసుకోవడం కోసం స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవచ్చు. ఆ స్క్రీనింగ్ పరీక్షలో పాప్స్మియరే కాకుండా ఈ హెచ్‌పివి వైరస్ అనేది వాళ్ళ శరీరంలో ఉన్నదా అని తెలుసుకునేటువంటి పరీక్ష కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ ఆ పరీక్షలో ఈ వైరస్ ఉన్నదని వాళ్ళకి తెలిస్తే, దానికి తగ్గట్టుగా తర్వాత ఏమి పరీక్షలు చేయాలి అనేది వాళ్ళు సంప్రదిస్తున్నటువంటి డాక్టర్ వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారు. దాని ప్రకారంగా వాళ్ళు ట్రీట్మెంట్ అవన్నీ తీసుకున్నట్లయితే ముందు జాగ్రత్తగానే ఈ గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ రాకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవచ్చు. అంటే
తల్లి సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవాలి. పిల్లలకి సరి అయిన సమయంలో ఈ హెచ్‌పివి టీకాలు ఇప్పించాలి. ఇవి 2 కనుక మనం చేయగలిగితే, మన దేశం కూడా పాశ్చాత్య దేశాల లాగానే సర్వైకల్ క్యాన్సర్‌ని పూర్తిగా ఎలిమినేట్ చేసేటువంటి స్టేజ్‌లోకి రాగలుగుతుంది.